హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇవాళ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. దాని పేరు 7 కప్స్ స్వీట్. 7 కప్స్ అని ఎందుకంటారు అంటే ఇంగ్రీడియంట్స్ 7 కప్స్ తీసుకుంటాము. ఇది శనగపిండితో చేస్తారు. 1 కప్ శనగపిండి, 1 కప్ పాలు, 1 కప్పు పచ్చి కొబ్బరి, 3 కప్స్ షుగర్ అండ్ 1 కప్ నెయ్యి. టోటల్ 7 కప్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నాను. చిన్నప్పుడు మా పెద్దమ్మ చేసేది, నేను మళ్ళీ నేర్చుకున్నా. 1 కప్పు శనగపిండి జల్లెడ పట్టుకున్నానండి. సిమ్లోనే పెట్టుకోవాలా. నెక్స్ట్ సేమ్ కప్పు నెయ్యి అండి. ఇదే కప్పుతో శనగపిండి తీసుకున్నా, ఇదే కప్పుతో నెయ్యి. ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్ మెజర్మెంట్. ఒక్క చుక్క నెయ్యి కూడా పోకూడదు అనమాట, పొదుపు. అన్నీ 1 by 1 వేసుకుంటూ వెళ్ళాలి. బాగా కలుపుకున్నాక నేను మందంగా ఉన్న గిన్నెలోనే పెట్టుకున్నాను, మళ్ళీ అడుగు అంటుకోకుండా ఉండటానికి. సో నేను కుక్కర్ ప్యాన్ యూస్ చేసినాను. సిమ్లోనే పెట్టుకోండి. నెక్స్ట్ కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. సేమ్ అదే గ్లాస్ మెజర్మెంట్, అదే కప్. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి నేను చెప్పింది. పచ్చి కొబ్బరి తీసి మిక్సీ పట్టుకున్నాను. బాగా కలుపుకోవాలనా ఇట్లా. నెక్స్ట్ 1 by 1 వేసుకుంటూనే వెళ్ళిపోవాల. ఓకే, పాలు. నెక్స్ట్ పాలు, అది కూడా సేమ్ కప్పు. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే పాలు, అదే కప్పుతోనే నెయ్యి, అదే కప్పుతోనే కొబ్బరి. మేమైతే ప్యాకెట్ పాలు వాడలేదండి. మేము స్వచ్ఛమైన బర్రె పాలు ఇక్కడే మాకు ఒకరు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి పోయి తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఇదే కప్పుతోనే 3 కప్స్ షుగర్. 3 కప్స్ తీసుకోవాలా. షుగర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు షుగర్ తక్కువ వేసుకోవచ్చు కదా. వేసుకోనట్లేదు, ఇది 7 కప్ కాబట్టి 7 కప్స్. 3 కప్స్ నేను మెజర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం షుగర్ తక్కువ వేసుకుంటే ఏమవుతుంది? ఈ స్వీట్ అట్లనే ఉంటుంది. నువ్వు కొంచెం తక్కువ కావాలని అంటావని నీకైతే కొంచెం తక్కువగానే వేస్తున్నా, కానీ 3 కప్స్. ఇంకా బాగా కలుపుతూనే ఉండాలి, అడుగు అంటకుండా. ఒక 1/2 అవర్ వరకు పడుతుందండి టైం. ఇలానే కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా. ఒక 1/2 అవర్ అవుతుంది. కింద గిర్ర అనుకోకుండా పైన తిప్పుతా చెప్పు. ఇట్లానే కలుపుతూ ఉండాలి. ఒక 1/2 అవర్ టైం పడుతుంది. సిమ్లోనే చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను నేను లాస్ట్కి. సో ఆఫ్టర్ 20 minutes తర్వాత ఇట్లుంది కదా. ఇప్పుడు మనము ప్లేట్కి గీ రాసుకోవాలి. ఇలా గీ రాసుకుంటే మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అది ప్లేట్కి అట్లా బుడగలు రావాలా. చూడండి, ఇంకా కావాలా. బాగా కన్సిస్టెన్సీ బాగుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం బాగా థిక్గా అయిపోయింది కదా. ఇట్లా గిన్నెతో అడుగు గిన్నె ఖర్చుకోకుండా రావాలా. అయిపోయిందా? అయిపోయింది. ఇలా
మనం ఏ ప్లేట్కి అయితే గీ పూసుకొని పెట్టుకుంటామో ఆ ప్లేట్లోకి ఈ స్వీట్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈవెన్గా ఉండేలాగా. లెఫ్ట్ ఆ పక్క, రైట్ ఈ పక్క పట్టుకో. సో ఎంతసేపు పెట్టాలి ఇట్లా? ఫ్యాన్ సూపర్గా ఉందండి నిజంగా. అక్క చెయ్యి వేస్తే అంతే. ఇట్లా మార్క్స్ పెడితే మనం ఈజీగా ఆరిన తర్వాత ఈజీగా పీసెస్ చేసుకోవచ్చు. అది ఏం చెప్తారే చెప్పే, నాకు రాదా కృష్ణ? చెప్పు. సాగర్ ఏం చేస్తున్నాడో చూడు ఒకసారి. తినడం లేదండి పాపం. నా కోసం నాకు హెల్ప్ చేస్తాను. దీన్ని అట్లే అన్నట్టు ఇచ్చే కాదు బాగుంది. బాగుందమ్మా. దయ్యా గోరెంట్లాకు నిజం చెప్పు, ఏమనుకో. ప్రామిస్ చూడు, దై అంటే ఎట్లుంటుందా? ఏమది తిని ఎట్లుందో చెప్పు. మన సబ్స్క్రైబర్స్ పంపించాను. ఊరికే పొద్దాదండి నిజంగానే. ప్రసాదం అది ముక్కో బాబాది ఆడగాళ్ళు అయ్యి బాగుంది, సూపర్గా ఉంది. ఏమితో చేసినారు ఇది? ఎవరు పంపించినారా? ఇదే ఎంత బాగా వచ్చి తింటాను ఇక్కడ. చెప్పు, ఎవరు పంపించినారా? ఇది ఎవరు చేసినారు? ఇది రాచానపల్లి నుండి వచ్చింది. రాచానపల్లిలో ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. రాచానపల్లి నుండి ఇది ఏంది మైదా పిండి వచ్చింది. వీటి నుండి పాలు వచ్చినాయి. వీటి నుండి చక్కెర ఎటు నుండి వచ్చిందో తెలియదు. అంటే ఆ బాబు చేసింది అయితే పద్దు. ఎప్పుడు నిన్న చేసింది. ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. వస్తానే బాబీ చెప్పు బుడుక్స్. నిజంగా చేసింది ఆ పద్దు. నమ్మడం లే కదా నువ్వు. సూపర్గా ఉంది. అందుకు ఆ బాబు చేస్తాడా అని. చేస్తుంది. నిజంగానా? నువ్వు చేయనిస్తే చేస్తుంది. అంటే అట్లాగా అంటే నేను ఏం చేయనినా? అట్లాగా చెప్తాను. చాలా చాలా బాగుంది. బాగుంటుంది స్వీట్. అది కొబ్బరి, పచ్చి కొబ్బరి. నీకు ఇష్టమా? నాకు షుగర్ ఇంకా కొంచెం తక్కువ ఉంటే ఇష్టం. ఆ బాబు కరెక్ట్గా వేస్తుంది షుగర్. స్వీట్స్ బాగుంటుంది. కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. ఇంకా నేను షుగర్ తిన్నాను కాబట్టి నాకు తక్కువ. పచ్చి కొబ్బరి కాయ కొట్టినారా? పచ్చి కొబ్బరి, నెయ్యి, మళ్ళీ ఆ తర్వాత మైదా పిండి. మైదానా శనగపిండి? సారీ శనగపిండి. అదే మరి శనగపిండి, మళ్ళీ ఆ తర్వాత చక్కెర, మళ్ళీ ఆ తర్వాత నువ్వులు, కొన్ని తెల్ల నువ్వులు, కొన్ని యాలక్క బుడ్డలు, ఇంకా కొన్ని వచ్చేసి ఇవి వేరుశనగ పప్పు ఉంటుంది చూసినావు? వేరుశనగ పప్పు, శనక్కాయ విత్తనాలా? శనక్కాయ విత్తనాల పైన పొడి, శనక్కాయ విత్తనాల పైన ఉండేది పొడి. పైన ఏంది ఉంటుంది సుదిలోడా? పైన పొడి అంటే ఇంకా ఏంది పైన పొడి? పొడి ఉంటుంది చూడు. అదేంది శనక్కాయల పొడి? పొడిగా శనక్కాయల పొడి అంటే అది హాట్. శనక్కాయల పైన ఉండే పొట్టు ఎట్లా వేస్తారులే? ఫైబర్ వస్తుందని వేస్తున్నా. బాగున్నావులే. అన్ని ఇట్లా తిక్క తిక్క మాటలు చెప్తేనే నమ్మరు. చెప్పే అదన్నా ఇన్నల్లో బుడుక్స్. శనక్కాయల పొడి
అది ఆడిట్ చేస్తామంటే నమ్ముతారు. హాయ్ ఫ్రెండ్స్, నేను గోరెంట్లాగా పెట్టుకున్నాను. డై కాదండి, చూడండి ఇది ఎట్లుందో. వాడు మాటలు వినొద్దండి, వాడు అన్ని అబద్ధాలే చెప్తాడు. గోరెంట్లాకే. కానీ మీరు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ ఈ మధ్యన కొడతాన్నారు మా నిజంగా మర్చిపోవద్దండి. లైక్ మర్చిపోతారేమో, ముందే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అవునండి, చాలా మంది ఇంకా ఐ థింక్ నియర్లీ 55% మన వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ముందుకు నడిపించండి, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. సరే అండి, బాయ్. రేపటి వీడియోలో మరీ కలుద్దాం. బాయ్.